సీఎం రేవంత్ ఆదేశాలతో జీహెచ్ఎంసీలో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు కమిషనరేట్ రొనాల్డ్ రోజ్. ఇప్పటికే గ్రేటర్లోని అధికారులకు సెలవుల్ని రద్దు చేసిన రొనాల్డ్ రోజ్ రేపు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజాపాలన అమలు చేయాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీదే అన్నారు కమిషనర్ రొనాల్డ్ రోజ్. సిటీలోని 30 సర్కిళ్లకు గాను 30 మంది స్పెషల్ ఆఫీసర్స్ ని నియమించామన్నారు. సంక్షేమ పథకాలని ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజాపాలన ఇంప్లిమెంటేషన్ పై సమీక్షా సమావేశం అధికారులతో నిర్వహించారు. ప్రజాపాలన అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీలో వరుస రివ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి, క్షేత్రస్థాయి వరకు ఆ గ్యారంటీలన్నీ కూడా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిన్న అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో, ఎస్పీలతో, దాని తర్వాత ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. సో ఆ రివ్యూ ముగిసిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయేటువంటి పథకాలు క్షేత్రస్థాయి వరకు వెళ్ళాలి, నిజమైనటువంటి పేదవాళ్ళకి ఈ పథకాలు అందాలి అనేటువంటి అంశాన్ని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులందరికీ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ హామీని దాని తర్వాత ఏ విధంగా పనిచేయాలని దిశానిర్దేశం మాత్రమే చేస్తుంది. గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయాల్సింది జిల్లాలలో కలెక్టర్లు, మున్సిపల్ బాడీస్లలో అయితే మున్సిపల్ కమిషనర్లు అనేది స్పష్టం చేశారు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 1.5 కోటి పైగా జనాభా ఉంటుంది. అంటే దాదాపుగా రాష్ట్రంలో ఉండేటువంటి 30% సంబంధించినటువంటి జనాభా ఇక్కడనే ఉంటుంది. సో ఈ గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 30 సర్కిళ్ళు ఉన్నాయి. ఈ 30 సర్కిల్లో ఇప్పటి వరకు రేషన్ కార్డులు రాని జనం ఎంతమంది ఉన్నారు, అండ్ రాష్ట్ర ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో అమలు చేయబోయేటువంటి పథకాలకు గ్రౌండ్ లెవెల్లో నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అనేటువంటి అంశం పైన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రస్తుతం నా వెనకాల ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఒకసారి మనం ఈ బిల్డింగ్ చూడవచ్చు. ఇదే బిల్డింగ్లో పైన 7వ ఫ్లోర్లో ప్రజాపాలనకి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఎట్లా ఉన్నాయి, రాబోయే రోజుల్లో అధికారులు ఎట్లా పనిచేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంది, దాన్ని మనం గ్రౌండ్ లెవెల్కి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అండ్ పేద ప్రజలకి ఏ విధంగా మనం చేరువ కావాలి అనేటువంటి అంశం పైన జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానకిషోర్ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఆయన కూడా ఈ మీటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ మీటింగ్లో మొత్తము ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అయినటువంటి రొనాల్డ్ రోజ్తో పాటు 6 జోన్లకు సంబంధించినటువంటి జోనల్ కమిషనర్లు, దాని తర్వాత అడిషనల్ కమిషనర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే 30 సర్కిళ్ళు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా. 30 సర్కిల్స్కి గాను 30 మంది స్పెషల్ ఆఫీసర్స్ని జీహెచ్ఎంసీ కమిషనర్ నియమించారు. ఈ 30 స్పెషల్ ఆఫీసర్లు 28వ తారీఖు నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు మొత్తము 150 వార్డులు ఉన్నాయి 30 సర్కిల్స్లో. ఈ 150 వార్డులో ప్రజలు ఇప్పటి వరకు రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు ఇచ్చేటువంటి విజ్ఞప్తులు తీసుకోవాలి. దాని తర్వాత పెన్షన్ రాని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు విజ్ఞప్తి ఇస్తారు. దాని తర్వాత అర్హులైనటువంటి వాళ్ళు ఎవరు, తెల్ల రేషన్ కార్డు కోసం అప్లై ఏం చేసుకుంటున్నారు, అండ్ వాళ్ళకి కావాల్సిన ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఏమేమి కావాలనేటువంటి అంశాలను ప్రజల్లోకి చేరవేయాల్సినటువంటి బాధ్యత ఆ 30 మంది స్పెషల్ ఆఫీసర్ల మీద జీహెచ్ఎంసీ కమిషనర్ పెట్టినటువంటి అంశం ఆయన మనకు తెలియజేశారు. సో ఆ 30 మంది స్పెషల్ ఆఫీసర్స్ని మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటూ హెడ్ ఆఫీస్ నుంచి స్నేహ శబరీష్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ప్రస్తుతం ఆమె రెవెన్యూ శాఖ అడిషనల్ కమిషనర్గా ఉన్నారు, ఆమె వీళ్ళందరితోని కోఆర్డినేట్ చేసుకోబోతున్నారు. రాబోయే 28వ తారీఖు నుంచి మరికొన్ని పథకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. 6 గ్యారెంటీలో ఇప్పటికే 2 గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంపు, దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలు చేసింది. సో 500 రూపాయలకే పేదవాళ్ళకి గ్యాస్ అందించడం, దాంతోపాటు మహిళలకి ఎవరైతే నిరుపేదలు ఉంటారో బిలో పవర్టీ లైన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలకు 2500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇస్తామనేటువంటి అంశాన్ని తెలియజేసింది. సో దాని ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుందో అవన్నీ కూడా
క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళాలి. ప్రజాపాలన అనేది మనం చెప్పాము. సో ఆ ప్రజాపాలన గ్రౌండ్ లెవెల్లో కనిపించాలి. నిజమైనటువంటి పేదవాళ్ళు కాలనీలలో బస్తీలలో కాదు, పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా గుడిసెలో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. చిన్న చిన్న బస్తీలు కూడా ఉన్నాయి హైదరాబాద్లో. నోటిఫైడ్ స్లమ్స్ దాదాపుగా 1500 ఉన్నాయి. ఆ నోటిఫైడ్ స్లమ్స్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కూడా ఈ పాలనలో అందించేటువంటి సంక్షేమ పథకాలు అక్కడి వరకు రీచ్ కావాలనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో అధికారులందరికీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నిటి కూడా మళ్ళీ రేపు కూడా వీళ్ళందరికీ మరోసారి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ఇప్పటి వరకు ఎవరైతే అధికారులందరూ లీవ్లోకి వెళ్ళారో, ముందస్తులుగా వాళ్ళకి అవసరం ఉండి కావచ్చు, ఇతర పనుల మీద ఎవరైతే లీవ్లోకి వెళ్ళారో వాళ్ళందరి లీవ్లన్నీ కూడా కమిషనర్ క్యాన్సిల్ చేశారు. రేపు 26వ తారీఖున జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఇక్కడ పనిచేసే వాళ్ళు రిపోర్ట్ చేయాలి అనేటువంటి అంశాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి మనము వెహికల్స్ మూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. మేబీ మీటింగ్ అయిపోయి ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు అయితే అందుతూ ఉన్నాయి. ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీకి దానకిషోర్కి సంబంధించినటువంటి వెహికల్ ఇది. సో ఈ వెహికల్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆయన వెళ్ళిన తర్వాత కూడా మరో 20 నిమిషాల పాటు రొనాల్డ్ రోస్ అధికారులతో సమావేశం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సమావేశం పూర్తయిన తర్వాత రేపు ఎవరైతే లీవ్లోకి వెళ్ళారో లేకపోతే ఇతర పనుల మీద బయటికి వెళ్ళారో వాళ్ళందరూ మళ్ళా తిరిగి రానున్నారు రేపు. సో రేపు కూడా మరోసారి ఈ అంశం మీద రివ్యూ జరగబోతుంది. సో మనం ఇటువైపు చూస్తే జిహెచ్ఎం కమిషనర్కి సంబంధించినటువంటి వెహికల్, దాంతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి వెహికల్ కూడా రెడీ అవుతుంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు గ్రౌండ్ లెవెల్ వరకు చేరుకోవాల్సినటువంటి అంశాలపైన అధికారులకైతే దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 45 నిమిషాలుగా ఈ రివ్యూ మీటింగ్ అనేది కొనసాగుతుంది. ఈ రివ్యూ మీటింగ్ మొత్తం అంశం కూడా మళ్ళీ స్పెషల్ ఆఫీసర్లతో ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఉండబోతుంది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. సో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పినటువంటి 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వరకు రీచ్ కావాలి. సో నిన్న సీఎం అధికారులందరికీ ఆదేశించినట్టుగానే ఇవాళ దాని ఇంప్లిమెంటేషన్లో ఆల్రెడీ అధికారులు నిమగ్నమయ్యారు. లీవ్లను క్యాన్సిల్ చేశారు. దాంతోపాటు ఇంప్లిమెంటేషన్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎవరెవరితో ఏమేమి కోఆర్డినేట్ చేసుకోవాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఫిర్యాదులు ఎట్లా తీసుకోవాలి అనేటువంటి అంశం పైన కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మొత్తం 150 వార్డులలో మొత్తం 150 వార్డు ఆఫీసర్లను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఆ 150 వార్డు ఆఫీస్లో కూడా ఈ దరఖాస్తులు తీసుకుంటారా అనేటువంటి డౌట్ ఉంది. మేబీ దానిపైన రేపు మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే రివ్యూ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత అసలు ఏం చేయబోతున్నారు, ఎక్కడ వచ్చి జనము ఫిర్యాదులు ఇవ్వాలి, దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలి, వాళ్ళకు ఉన్నటువంటి డౌన్స్ ఏ విధంగా క్లియర్ చేసుకోవాలనేటువంటి అంశం పైన ఈ రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత మేబీ ఇవాళ సాయంత్రం లేదంటే రేపు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమము, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలు గ్రౌండ్ లెవెల్కి రీచ్ అవుతున్నాయా లేదా అనేది చూడాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ పైనే ఉంది. సో ఈ మీటింగ్కి హైదరాబాద్ కలెక్టర్, మేడ్చల్ అడిషనల్ కలెక్టర్, దాని తర్వాత రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్తో పాటు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇతర ఉన్నతాధికారులు, జిహెచ్ఎంకి సంబంధించినటువంటి అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఈ మీటింగ్లో హాజరయ్యారు. మేబీ ఒక 10-15 మినిట్స్లో ఈ మీటింగ్ అనేది కంక్లూడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏం డిసైడ్ చేశారు, జనం ఎక్కడ వచ్చి దరఖాస్తులు చేసుకోవాలనేటువంటి అంశం పైన రేపు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. యశోద.